మాట్లాడుతున్నాయి. ఏమంటారు సార్, ఏం చేయాలి? కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలా వద్దా, లేకపోతే అది ఆన్ చేస్తే రైతుకి లాభమా, లేదా ప్రభుత్వం అంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది, అది ఆన్ చేస్తే గనక అసలు ప్రాజెక్టే పనికి రాకుండా పోయే అవకాశం ఉంది, పంపులు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది అంటున్నారు. నేను ఏ ప్రభుత్వాన్నో లేకపోతే ఏ ప్రతిపక్షాన్నో ప్రశ్నించడానికి కదా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న ఏంటంటే అర్థం చేసుకోమని కోరుతున్నా. యావత్ తెలంగాణ ప్రజానీకానికి కూడా మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎల్నినో అని చెప్పి జూన్ మాసంలో వర్షాలు పడి ఇవాళ మంచి పంటలతో కలకలలాడాల్సినటువంటి తెలంగాణ జూలై ఇవాళ 6 వచ్చినప్పటికి కూడా ఇప్పటికి వర్షాలు లేవు. శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తూనే ఉన్నారు. తాగే నీళ్ళ కష్టమచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ హైదరాబాద్ లో కూడా తాగే నీళ్ళ కష్టం ఉన్నది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కాళేశ్వరం పిల్లలు కూలిపోయినాయి, కారకులు ఎవరు, వాళ్ళని ఎవరు జైల్లో పెట్టాలి, అదొక ఆస్పెక్ట్. నేను దాంతో పోతలేదు. కానీ ఇవాళ నాకు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ గురించి కానీ లక్ష్మీ బ్యారేజ్ గురించి కానీ సంపూర్ణంగా తెలుసు. నాకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఒక లక్ష్మీ బ్యారేజ్ మాత్రమే కాదు, అక్కడ అన్నారం ఒక బ్యారేజ్ ఉంది, ఆ పైన సుందిల్లో ఒక బ్యారేజ్ ఉంది, ఆ పైన మాకు శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది. శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే మొత్తం హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే మనకు మిడిమాని నిండే ఆస్కారం ఉంది. మిడిమాని నిండితే ఎల్ఎండికి వచ్చే ఆస్కారం ఉంది. ఇంకా డ్రాట్ ఎక్కువై నీళ్లు ఎక్కువ ఉంది కనుక మనం చేయదలుచుకుంటే ఎస్ఆర్ఎస్ కూడా నీళ్లు పోయేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ మిడిమానే తర్వాత కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ఈ కన్నెపల్లి పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, కన్నెపల్లి పంప్ హౌస్లు కూడా గతంలో కూలిపోయిన మాట వాడతాం, అదంతా రిపేర్ అయి ఉన్నాయి. ఇప్పుడు బేసియాలకు పోకుండా వాళ్ళ ఈ విమర్శలకు పోకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతాంగానికి బావిలలో నీళ్లు కావాలన్నా, ఇప్పుడు పశువులకో గొడ్డుకో గోదకో నీళ్లు కావాలన్నా ఇవాళ దీని ద్వారా నింపుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ మొత్తం ఈ గోదావరి కంటే కూడా ప్రాణహితలోనే నీళ్లు ఉంటాయి. ఎండాకాలంలో కూడా ప్రాణహిత నీళ్లు వస్తాయి. ద బ్యూటీ ఆఫ్ ప్రాణహిత ఇస్ దట్. కాబట్టి ఈ ప్రాణహిత కలిసిన కిందనే ఈ పంపులు ఉంటాయి. కాబట్టి నేరుగా వచ్చే నీళ్ళంతా ఈ కన్నెపల్లి పంపులకు వస్తాయి. కాబట్టి బ్యారేజ్ అక్కడ లేకుండా, లక్ష్మీ బ్యారేజ్ అక్కడ లేకుండానే, నిలువ అక్కడ లేకుండానే ఈ నీళ్లు పంపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళని అన్నారంలో ఎత్తిపోసి అన్నారం ద్వారా మనకు సుందిల్ల ద్వారా మనకు శ్రీపాదకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ వచ్చిన ఇప్పుడు 90,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయని అయితే చెప్తున్నారో, ఆ 90,000 క్యూసెక్లలో మనకు అవసరమే కేవలం 24,000 క్యూసెక్సే. కాబట్టి ఒక టీఎంసీ అంటే 12,000 క్యూసెక్లు. కాబట్టి మనకు 2 టీఎంసీ కెపాసిటీ పంపు చేసే కెపాసిటీ. కాబట్టి 24,000 క్యూసెక్లు వస్తే మనకు సరిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి పంపు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కింద దేవాదులం ఉంది. దేవాదుల ప్రాజెక్టు మీకు తెలుసు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని లక్షల ఎకరాల నీళ్ళు అయితే ఇస్తా ఉందో వరంగల్కి చేరియాల దాకా, దానికి కూడా బరాజు లేదు. ఈ గోదావరి నదిలో పారేటువంటి నీళ్ళు ఏవైతున్నాయో అంటే అది దాని కింద ఉంటది. కాబట్టి ప్రాణహిత కలిసిన తర్వాత ఉంటది. కాబట్టి ఆ దేవాదుల దగ్గర కూడా వచ్చే ఆ నీళ్లను ఇక్కడ కాలువ తవ్వి కొంత లొంద ప్రాంతంలో మోటార్లు ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి పంపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాకు దాని మీద, ఎందుకంటే నేను సంవత్సరాల తరబడి అక్కడ ఉన్నవాడిని కాబట్టి, పనిచేసేవాడిని కాబట్టి, దీని ద్వారా వచ్చే నీళ్ల ప్రయోజనం ఏందో ఇలా నల్లగొండ రైతాంగానికి, వరంగల్ రైతాంగానికి, కరీంనగర్ రైతాంగానికి తెలుసు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఎల్నినో వచ్చింది కాబట్టి ఇలా రేపు తాగే నీళ్ళకు కూడా కష్టమండే ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, గొడ్డుకు గోదకు కష్టమైన ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడు 90,000 క్యూసెక్లు ఏదైతే వస్తుందో వెంటనే లిఫ్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. వీళ్ళు చెప్తున్నారు టెక్నికల్ గా ఈ నీళ్లు లిఫ్ట్ చేయడం ద్వారా లక్ష్మీ బరాలకు సంబంధం లేదు. నీళ్లు లిఫ్ట్ చేస్తే చక్కగా పోయి అన్నారం పడితే తప్ప అన్నారం బ్యారేజ్ లో అవసరమైతే అక్కడ కూడా లీకేజ్ ఉన్నాయని వీళ్ళు అంటే టెక్నికల్ గా స్టార్ట్ చేయకు. ఈ పోషన్ నీళ్లు వెంటనే ఎత్తిపోసుకోండి. శ్రీపాద ప్రాజెక్టు అయితే మీకు సేఫ్ కాంగ్రెస్ పార్టీ. విమర్శలకు పోకుండా మీ పిట్ట పురాణాలకు పక్కకు పెట్టి రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఎన్డీఎస్ఏ పేరు చెప్తున్నారు ఈటెల రాజేందర్ గారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ చెప్పింది, అక్కడ
నీళ్లు స్టోర్ చేయొద్దు, అన్నారం సుందిల్లో కూడా సేఫ్ కాదు అంటున్నారు. నేను ఒక మాట అందుకనే మళ్ళీ చెప్తున్నా, నేను అన్నారంలో స్టోర్ చేయమని చెప్తున్నాను, నేను ఇక్కడ కూడా స్టోర్ చేయమని చెప్తున్నాను సుందిల్లో. నేను డైరెక్ట్ గా పడ్డట్టుగా ఎల్లంపల్లి ఎక్కిపోయండి. ఇవి మనకు స్టోర్ చేసేది కాదు, ఇవి ఎల్లంపల్లి నుంచి మనకు మొత్తం పని మొదలైంది. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్ళ సుక్కలే మిడిమానకి పోయేటువంటి ఆస్కారం ఉంది, అక్కడి నుంచి వెళ్ళి ఎల్లండికి పోయేటువంటి ఆస్కారం ఉంది, అక్కడ మిడిమాన నుంచి మళ్ళీ అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ పోయే ఆస్కారం ఉంది. ఇవాళ జోన్ ఇలా కాజీపేట ఎట్లయితే రైళ్లకు ఒక జోన్ ఉంటుందో, ఇవాళ మొత్తం తెలంగాణకు కూడా ఉత్తర తెలంగాణకి నీళ్ల జోన్ మిడిమానని గుర్తుపెట్టుకోండి. మిడిమానేరు గోదావరి మీద శ్రీపాద ప్రాజెక్ట్ ఎట్లనో ఇలా మిడిమానేరు కూడా అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మాకు చూసి ఉండోళ్ళమండి, మేము చేసి ఉండోళ్ళం, వట్టిగా మాట్లాడడం కాదు. ఇవాళ దేశాలకు పక్క పెట్టి టెక్నికాలిటీస్, ఈ పిచ్చి మాటలు, వాళ్ళేం చెప్పిండ్రు వీళ్ళేం చెప్పిండ్రు, ఈ మాటలు చెప్పి తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టకండి, తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టకండి, మీ దిక్కుమాల రాజకీయాల కోసం ఈ డ్రామా ఆడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే సరే, ఇప్పుడు ఒక మాట, గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లిఫ్ట్ వేసిన తర్వాత మళ్ళీ వాపస్ చేయాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ వచ్చాయి, మళ్ళీ వర్షాలు పడ్డాయి, లేట్గా పడ్డాయి వర్షాలు. సో ఈసారి కూడా అట్లా అవుతాయి. ఇక్కడ ఇష్యూ ఇక్కడ ఎందుకు ఇంత తల్లాట, ఎందుకు ఇంత నేను ఇంటర్ఫేర్ అవుతున్నా, ఇది కాళేశ్వరం మాట్లాడగానే నాకు తెలిసి ఎట్లా మాట్లాడతారో, కానీ ఎన్నో వచ్చింది, కరువు ఏర్పడ్డది, ఇప్పటికీ నీళ్ళు లేవు, దయచేసి అర్థం చేసుకోండి. అంటే మీరు అర్థమైంది, కాళేశ్వరం మీద మీరు మాట్లాడితే మళ్ళీ మీరు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారని అంటారు, అంతే కదా? నాకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారని బయట వాళ్ళు అంటారు, కానీ అట్లా కాకుండా మీరు రైతుల పక్షం గురించి దానికి కూడా గవర్నమెంట్ సపోర్టింగ్ అవర్ ఫార్మర్స్. తెలంగాణ రైతాంగం పట్ల మాట్లాడుతున్నా నేను. నాకు అర్థమైంది, నేనేంటంటే తెలంగాణకు ప్రాణ ప్రధాని గోదావరి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులే కాబట్టి, ఇవాళ తెలంగాణకు దిక్కే ప్రాణాయిత నీళ్లు కాబట్టి దయచేసి చెలగాటం ఆడే ప్రయత్నం చేద్దని చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప, దాంట్లో కూడా రాజకీయాలు చేసి ఇవాళ డ్రామాలు ఆడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. కాదు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లా అంటే బీఆర్ఎస్ సపోర్ట్ అని అంటారు, అయినా ఆ రిస్క్ కి సిద్ధపడి కూడా రైతుల గురించి మీరు ఆన్ చేయమని అంటున్నారు, అంతే కదా? తప్పకుండా ఎందుకంటే వెంటనే అంటారు కదా, మీరు కాళేశ్వరం మిమ్మల్ని పిలిచింది కాబట్టి చెప్తున్నా. ఇవాళ లక్ష్మీ బరాజ్ ఇవాళ పిల్లలు కుంగిపోయిన సుక్క నీళ్ళు అక్కడ ఆపాల్సి అక్కర్లేదు. దానికి సంబంధం లేకుండానే దేవాదులు ఎట్లయితే సుక్క నీరు వస్తే పంపులకే వచ్చి మనం లిఫ్ట్ చేసుకుంటున్నామో, కన్నెపల్లి పంప్ హౌజులకు కూడా గడ్డ నీళ్లు వస్తాయి, డౌన్లు ఉంటాయి, ఇది చాలా లోతులు ఉంటాయి. అక్కడ తీసిన నీళ్లు చక్కగా పోయి అన్నారంలో పడతాయి. అన్నారంలో కూడా స్టోర్ చేయాల్సి అక్కర్లేదు. వీళ్ళు ఒకవేళ వీళ్ళు టెక్నికల్ గా మాట్లాడితే అక్కడ పడ్డ నీళ్లు పడ్డట్టుగా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. అవి పోయి మళ్ళీ సుందిల్లో పడతాయి, సుందిల్లో కూడా స్టోర్ చేసుకునే అక్కర్లేదని అంటున్నా. సుందిల తర్వాత శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది, శ్రీపాద ప్రాజెక్ట్ అయితే వాళ్ళు కట్టిన సేఫ్ ఉందంటారు కదా, అక్కడికి పంపు చేసుకో, అక్కడ స్టోర్ చేసుకో. శ్రీపాద ప్రాజెక్ట్ కెపాసిటీ 24 TMC, ఇవాళ మిడిమానేరు కెపాసిటీ 24-25 TMCలు, ఇవాళ మా ఎల్ఎండి కెపాసిటీ 24 TMCలు. ఈ మూడు కనుక నిండి ఉండితే ఇవాళ ఉత్తర తెలంగాణ కలిసి ఒక పంటగా నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటది. ఓకే బహుశా ప్రభుత్వం మరి సెప్టెంబర్ వరకు వెయిట్ చేసి అప్పుడు లిఫ్ట్ చేస్తే అప్పుడు ఆ నెల రోజుల్లో కూడా ఒక 60-70 TMC లిఫ్ట్ చేయొచ్చు కదా, 2 TMCలు చొప్పున సెప్టెంబర్ అక్టోబర్ లో. మనకి ఒక మాట చెప్పన్నా భరత్ గారు, ఏం ఆర్గ్యుమెంట్ ఇది నాకు అర్థం కాదు. ఇది నేను ఒక మాట, అసలు మనకు పైన ఇప్పుడు నేను చెప్తున్నా 75 TMCలు అండి. ఈ 75 TMCలు కాకుండా నీళ్లు వదిలిపెడితే చెర్లలో నింపుకోవడానికి ఇంకో 15-20 TMCలు కావాలి. అక్కడ మళ్ళీ మీకు తెలియదు కాదు, మీకు కొండపోచమ్మ సారా తీసుకపోవచ్చు, సరే తీసుకపోతే వాళ్ళు మీ ఇష్టం, కానీ అట్లీస్ట్ కొందరైనా గ్యారెంటీ ఉండని. హైదరాబాద్ ప్రజానీకానికి తాగే నీళ్ళ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎల్లంపల్లి నిండా మాత్రం నీళ్లు ఉండాలి. నువ్వు కరీంనగర్ వాసులకు, వరంగల్ వాసులకు, నల్గొండ వాసులకి పంట పొలం నీళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 1.5 కోట్ల మంది ఉండి ఇంకో 50 లక్షల మంది ఎవ్రీడే వచ్చిపోతుంటారు. 2 కోట్ల ప్రజానీకానికి నీళ్ళు లేకపోతే ఎట్లుంటే చెప్పండి. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, నేను మల్కారి ఎంపీగా ఉన్నా, నేను నాకు తెలిసి నీళ్ళ బాధ ఏందో. ఇవాళ బోర్లు వేస్తున్నాం మేము, నేను ఇవాళ ఎంపీ అయిన తర్వాత ఒక 100 బోర్లు వేయించండి, అది ఇక్కడ సృష్టి ఉంది. ఓకే సో దీనికి ఒకటే మార్గం, ఇప్పుడు కన్నెపల్లి నుంచి
లిఫ్ట్ చేయడం బట్ ఒకటే ఇప్పుడు 22,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బాకీ ఉంది సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ కి ఈ కాళేశ్వరం సంబంధించే. ఇప్పుడు చర్చ నేను ఎక్కడ పెడతా నీకు కరెంట్ నేను ఒక మాట చెప్పాను అండి. మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేరియాల జనగామ ఈ ప్రాంతాలలో ఒక్క తడి 2 తళ్ళ కోసం ఎదురు చూసిండ్రు. ఓకే ఇప్పుడు ఇవి మనకు మొత్తంగానే కరువు ఉన్నప్పుడు మొత్తమే దీని మీద పంట పండియాలని చెప్పి మేము కూడా అంటలేమండి. అవును మేము అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా నేను, అట్లీస్ట్ వర్షాకాలంలో కొంత వర్షాలు పడతాయి కాబట్టి దానికి తోడుగా ఒక తడో 2 తళ్ళకో నీళ్ళు అందకపోతే ఇస్తే ఆ పంట చేతికి వస్తుంది కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు. తెలంగాణ రైతులు ఎట్లుంటారో చెప్తాను. ఈ వర్షాలు పడి లాస్ట్ పొట్టగా వచ్చేటప్పుడు ఈనినప్పుడు ఆ నీళ్లు లేకపోతే రైతు ఆ పంట విలువ 30,000 రూపాయలు అయినా కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాయి తవ్వుతాడు. 3 లక్షల రూపాయలు పెట్టి బాయి తవ్వుతాడు. లక్షల రూపాయలు పెట్టి పైపులు తెచ్చుకుంటాడు. ఆ 30,000 పంటను కాపాడడానికి రైతు ఎట్లా చూస్తాడంటే డబ్బుల కోసం చూడడు రైతు. 3 లక్షల 4 లక్షల డబ్బుల కోసం చూడరు. లాభమా నష్టమా చూడరు. లాభమా నష్టమా అని కనుక రైతు చూస్తే ఇవాళ మనకు బోధన గుర్తుపెట్టుకోండి. ఓ రైస్ మిల్లర్ లాగానో, ఓ ఆయిల్ మిల్ లాగానో, ఓ కంపెనీ లాగానో పెట్టుబడి గింత, డిప్రిసియేషన్ గింత, లాభం గింత ఇట్లా చూస్తే రైతు బతకడండి. రైతు ఎప్పుడు కూడా తన కళ్ళ ముందు తన పండించిన పంట ఎండిపోకుండా ఉండాలని కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఓకే. అందువల్ల మీరు 22,000 రూపాయలు బకాయి గివి కాదు కదా, అట్లీస్ట్ తాగే నీళ్ళ కన్నా గ్యారంటీ ఇవ్వు. తాగే నీళ్ళ కోసం గ్యారంటీ ఇవ్వు. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు హుజురాబాద్ లో కానీ లేకపోతే గతంలో లాగా తెలంగాణలో బావుల మీద బోర్ల మీద తాగే నీళ్ళకి తెలియదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత అన్ని వాటర్ స్కీములు ఇవాళ పెద్ద ప్రాజెక్టుల మీద ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఎస్ఆర్ఎస్పీ నుండి నీళ్ళు ఇలా కరీంనగర్ వాళ్ళు తాగుతారు. ఎక్కడో కరీంనగర్ లో ఉన్న నీళ్ళు ఇలా నల్లగొండ వాళ్ళు తాగుతారు. కాబట్టి దయచేసి మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్టుల మీద తాగే నీళ్ళు ఆధారపడి ఉంది. కాబట్టి ఇన్ని కోట్ల మందికి తాగే నీళ్ళ కోసం రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం లేకపోతే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 1 కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేయాలి, 1 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ బాయిలు తవ్వేయాలి. అదెంత పెద్ద న్యూస్ అయితే చెప్పండి. ఓకే ఓకే సార్. అయితే ఒకటి ఇక్కడ ఈ మీ ఉద్దేశంలో లేకపోతే మీకున్న సమాచారం మేరకు హుజురాబాద్ కానీ లేకపోతే మిగతా రూరల్ తెలంగాణలో ఎంత మేరకు నాట్లు పడ్డాయి ఇప్పటి వరకు? జూలైలో ఎక్కడన్నా మంచి వర్షాలు కురిసినట్టు ఉందా? లేకపోతే కొంచెం సౌత్ తెలంగాణ పర్లేదు నల్గొండ, బట్ నార్త్ తెలంగాణ అయితే అసలు బాగాలేదు సిచ్యువేషన్ గోదావరి బెల్ట్ లో. నిన్ననే పోయించిన హుజురాబాద్ కి ఎక్కడికి పోయినా బిడ్డ నారు పోసుకున్నాం. ఒకవేళ కనుక వర్షాలు పడకపోతే ఈ బావులు మేము ఎంత వరేసుకోవాలో, ఇప్పుడు 4 ఎకరాల నుండి 1 ఎకరం వేసుకుంటాడు, 2 ఎకరాల నుండి 1 ఎకరం వేసుకుంటాడు. వర్షాలు పడితేనేమో ఈ బోర్లు ఈ బావులు ఎంత దుఃఖం వచ్చే పరిస్థితి అంటే ఎస్ఆర్ఎస్పీ ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర తెలంగాణలో మళ్ళా బోర్లు లేకుండా బాయిలు లేకుండా వ్యవసాయం లేదు. ఎందుకంటే ఆ పోచంపాడు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సంపూర్ణంగా నీళ్ళిచ్చే విశ్వాసం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 1 టీఎంసీ వాటర్ 3,500 ఎకరాలు నీళ్ళిస్తే తెలంగాణలో ఇవాళ సెమీ క్రాప్స్ అని చెప్పి ఈ మెట్ట పంటలు అని చెప్పి 1 టీఎంసీ నీళ్ళకు 12,000-13,000 ఎకరాలకు నిర్మించిందండి, డిజైన్ చేసిందండి. అందువల్ల రైతులే వాళ్ళు ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఉన్నప్పటికీ కూడా ఈ పని చేసింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది లింక్ అయిన తర్వాత 2 సార్లు నిండే ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకా పైన ఇంకొక 50 టీఎంసీ నీళ్లు 2 సార్లు నిండితే కెపాసిటీ ఉంది. కాబట్టి కొంత గ్యారంటీ ఏర్పడింది. దాని ద్వారా ఇలా బాయిల అవసరం లేకుండా బోర్ల అవసరం లేకుండా వాస్తవం పంటలు పడిన వాస్తవం దాని చరిత్ర మర్చిపోదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కరీంనగర్ లో ఉన్న ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ గురించి దీని గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలుసు DBM 86 లో చివరి ప్రాంతానికి నీళ్లు పోలేదు. నాకు తెలుసు DBM 16 లో చివరి ప్రాంతానికి నీళ్లు పోలేదు. ఇవాళ మా మొత్తం 25 సంవత్సరాల చరిత్రలో మా సూప్ అంతా కూడా, మా ఆడటం అంతా కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు పారించడానికి ఉండేదండి. అది ఉత్తర తెలంగాణ దృష్టి వాళ్ళు తెలవాలా అండి వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు జీ తెలుగు కోసం మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో ఈటల రాజేందర్ గారు అయితే చెప్తున్నారు రత్న, ఖచ్చితంగా ప్రభుత్వం